వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అమరావతిలో ఓటర్ల జాబితా వివరాలపై ఈసీఐ కసరత్తు ముమ్మరం చేసింది. భారత ఎన్నికల సంఘం 5 సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీలో ఓటర్ల జాబితా పరిశీలకులుగా నియమించింది. అధికారులు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా 3 సార్లు పర్యటించనున్నారు. జిల్లాల ఎన్నికల అధికారులు ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు ఇవ్వనున్నారు. ఏపీ అమరావతిలో ఓటర్ల జాబితా వివరాలపై ఈసీఐ కసరత్తు ముమ్మరం చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలపైన పూర్తి ఫోకస్ పెట్టింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగానే ఓటర్ల జాబితా వివరాలపై కసరత్తును ముమ్మరం చేసింది ఈసీఐ. ఇందుకోసం ప్రత్యేకంగా 5 సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీలో ఓటర్ల జాబితా పరిశీలుగా భారత ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. జిల్లాల వారీగా 3 సార్లు పర్యటనలు ఈ అధికారులు చేయబోతున్నారు. జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహిస్తారు. దాంతో పాటు జిల్లా ఎన్నికల అధికారులు అలాగే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏపీలో ఎన్నికల ప్రధానికారికి ఈ సందర్భంగా ఓటర్ల జాబితాకి సంబంధించిన తుది నివేదిక ఇచ్చేందుకు కూడా భారత ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిన్న ఒక జీవోలను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అట్లాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం కు ఐఏఎస్ గా ఉన్న శ్యామలారావును నియమించడం జరిగింది. ఇంకా దాంతో పాటు బి శ్రీనివాస్ ప్రస్తుతం ఐఏఎస్ గా ఉన్న వ్యక్తిని మెంబర్ సెక్రటరీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అధికారిగా ఉన్న వ్యక్తిని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి ఈ 5 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అట్లాగే మరో ఐఏఎస్ అధికారి యువరాజును అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇంకా బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మరో ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్ ను ఎన్నికల సంఘం నియమించింది. ఇంకా దాంతో పాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య జిల్లా ఈ 6 జిల్లాలకు మురళీధర్ రావు ఐఏఎస్ ను ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఓవరాల్ చూసినట్టయితే ఒక్కొక్క ఐఏఎస్ అధికారి మొత్తం 5 ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. ఒక్కొక్కలకు 5 జిల్లాలను 5 జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. వీళ్ళు రాష్ట్రంలోని ఈ 5 జిల్లాలను పర్యటిస్తారు. ఆ జిల్లా కలెక్టర్తో పాటు ఎలక్ట్రల్ అధికారులు, దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోని సమావేశం నిర్వహిస్తారు. ఈ పూర్తి స్థాయి ఓటర్ల జాబితా కసరత్తు మీద ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులపై కూడా వాళ్ళు సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి స్థాయి ఓటర్ల లిస్టు నివేదికను సిద్ధం చేసింది. అది మరోసారి పరిశీలించేందుకు ఈ అధికారుల నియామకం జరగడం జరిగింది. మరోపక్క రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని దొంగ ఓట్లకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ చేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలోని ఈ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఈ 5 ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీళ్ళు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు నియమించిన జిల్లాలో పర్యటిస్తారు. దాంతో పాటు ఆ జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత మరో 2 నెలలు జనవరి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఓటర్ లిస్టుకు సంబంధించి తుది జాబితాను, నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి కల్లా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన జరుగుతున్న నేపథ్యంలో ఆ లోపలే జనవరి కల్లా పూర్తి స్థాయి తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించి అందుకు సంబంధించి ఐఏఎస్ అధికారులను నిన్న నియమించడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు మొత్తం ఒక్కొక్క ఐఏఎస్ అధికారికి 5 జిల్లాలకు బాధ్యత చెబుతూ నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.